హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి రెండింటి మధ్యలో కంపారిజను. అంటే మనకి నూడిల్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ నూడిల్స్ మార్కెట్లో. రెండు బ్రాండ్స్ మాత్రం ఎక్కువ సేల్స్ ఉంటాయి, మ్యాగీ అండ్ ఇప్పీ నూడిల్స్. అంటే ఏది మంచిది, అంటే న్యూట్రిషన్ వాల్యూ దేంట్లో ఎక్కువ ఉంది, క్వాంటిటీ వైజ్ ఏది బెస్ట్, ఇట్లాంటి కొన్ని కంపారిజన్స్ చేద్దాము ఈ వీడియోలో. అండ్ మీకు తెలుసు, మనకి మ్యాగీ వచ్చేసి నెస్లే వాళ్ళది, అండ్ ఇప్పి వచ్చేసి ఐటీసీ వాళ్ళది. సో ఒకసారి మనం వీడియోలో కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇప్పి అండ్ మ్యాగీ రెండు ప్యాకెట్స్ ఉన్నాయి మన దగ్గర. రెండింటి ప్రైజెస్ 12 రూపీసే. ప్రైజెస్ విషయంలో రెండు సేమ్. 1 పీస్ ఐటీసీ ఇప్పి నూడిల్స్, మ్యాగీ 2 minutes నూడిల్స్, రెండు ఇన్స్టెంట్ నూడిల్స్. వెయిట్ విషయానికి వస్తే ఇప్పి నూడిల్స్ 67.5 grams అండ్ మ్యాగీ నూడిల్స్ వచ్చేసి 70 grams. ఇంకా ఎనర్జీ న్యూట్రిషన్ వాల్యూ చెప్పండి. ఇప్పీ నూడిల్స్ ఎనర్జీ పర్ కిలో క్యాలరీస్, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అప్రాక్సిమేట్ వాల్యూస్ పర్ 100 grams పర్ సర్వ్, 100% RDA పర్ సర్వ్. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఎనర్జీ వచ్చేసి 459, కార్బోహైడ్రేట్ 62.6, టోటల్ షుగర్ 3.0, యాడెడ్ షుగర్స్ 1.6, టోటల్ ఫ్యాట్ 20.1, ట్రాన్స్ ఫ్యాట్ అవన్నీ 0.1, నెగ్లిజబుల్. సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి 10.7 grams, కొలెస్ట్రాల్ 0. సో మనకి హెల్త్ వైజ్ కూడా బెస్టే. ఇంకా సోడియం 247, 120, 1247.1. ప్రోటీన్ 9.0, కాల్షియం 128.5, ఐరన్ 2.6, విటమిన్ సి 6.0, విటమిన్ B9 17.7. ఇది ఇప్పి నూడిల్స్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. అండ్ మ్యాగీ విషయానికి వస్తే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ పర్ 100 grams, అది కూడా ఎనర్జీ పర్ కిలో క్యాలరీస్ 427. మనకి ఇప్పిలో కూడా ఆల్మోస్ట్ 459 ఉంది. తర్వాత ప్రోటీన్ 8 grams, ఇప్పిలో 9 grams ఉంది. కార్బోహైడ్రేట్ 63.5, కార్బోహైడ్రేట్ 63.5 దీంట్లో. మ్యాగీలో మనకి ఇప్పి విషయానికి వస్తే 62.6. సో ఆల్మోస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈక్వల్గానే ఉన్నది. ప్రోటీన్ వచ్చేసి 8 grams, కార్బోహైడ్రేట్ 63.5, టోటల్ షుగర్ 2.2, షుగర్ 1.2, ఫైబర్ 3.6, టోటల్ ఫ్యాట్ 15.7, సాచురేటెడ్ ఫ్యాట్ 66.8, ట్రాన్స్ ఫ్యాట్ 0.13, నెగ్లిజబుల్. సోడియం 1172. అక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పిలో సోడియం వచ్చేసి 1247. తర్వాత ఐరన్ 3.70. ఈ పల్సర్ కూడా పక్కన ఇచ్చారు, మీకు అంత యూస్ఫుల్ అనుకుంటే అది చూడొచ్చు. సో రెండు ఇన్స్టెంట్ నూడిల్సే మనకి తొందరనే అయిపోతుంది. అండ్ మసాలా
జస్ట్ టేక్ మ్యాగీ మసాలా మటార్ రెసిపీ. సో మసాలాలో కొంచెం డిఫరెన్స్ ఉంది, మీరు ఇది యూస్ చేయొచ్చు, అది కూడా యూస్ చేయొచ్చు. రెండు మసాలాలు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రెండు తీసుకున్నది మసాలా మ్యాజిక్ మసాలాగా తీసుకున్నాను రెండు. ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. రెసిపీ ఐడియా ఫర్ యువర్ ఫేవరెట్ మ్యాగీ మసాలా నూడిల్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పీ నూడిల్స్ పైన మనకి సజెషన్ మసాలా మిక్స్ ఇచ్చాడు. దాంట్లో కూడా మసాలా ఉంది, దీంట్లో కూడా మసాలా ఉంది. ఇన్స్టంట్ నూడిల్స్ ఫ్రైడ్ విత్ సీజనింగ్, సోర్స్ ఆఫ్ కాల్షియం, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్. సో న్యూట్రిషన్ వాల్యూస్ కొంచెం మనకి మెన్షన్ చేసినట్టయితే కొంత ఇప్పీలో కొంచెం మనకి కొంచెం గ్రేటర్ దెన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ బోత్ ఆర్ గుడ్. అంటే మనకి ఒకసారి మనం నెస్లే వాళ్ళ మ్యాగీ యూజ్ చేయొచ్చు, ఇంకోసారి ఐటీసీ వాళ్ళ నూడిల్స్, ఇప్పీ నూడిల్స్ కూడా వాడచ్చు. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది కంపారిజన్ మనకి. సో ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకోవాలి. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, మైదా, పామ్ ఆయిల్, అయోడైజ్డ్ సాల్ట్, వీట్ గ్లూటెన్, తర్వాత థిక్నర్స్, ఎసిడిటీ రెగ్యులేటర్స్ అండ్ హ్యూమెక్టెంట్. తర్వాత ఇది వచ్చేసి నూడిల్స్లో. తర్వాత మసాలా టేస్ట్ మేకర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పి వచ్చేసి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, సేమ్ మైదా 78.4% మెన్షన్ చేశారు ఇక్కడ. తర్వాత రిఫైన్డ్ పామ్ ఆయిల్, అయోడైజ్డ్ సాల్ట్, వీట్ గ్లూటెన్, థిక్నర్స్, స్టెబిలైజర్స్, తర్వాత ఇంకా INS 450, 452 అండ్ ఎసిడిటీ రెగ్యులేటర్. సేమ్ మేకింగ్ అంతా సేమ్. డిహైడ్రేటెడ్ వెజిటేబుల్ బీన్స్ మసాలా, దాంట్లో క్యారెట్ 7.1%, ఆనియన్ 4.6% అండ్ క్యాబేజ్ 3.8%. ఇన్స్టెంట్ నూడిల్ పౌడర్, రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, మైదా 15.5%, రిఫైన్డ్ పామ్ ఆయిల్, అయోడైజ్డ్ సాల్ట్ అండ్ వీట్ గ్లూటెన్. స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, గార్లిక్ మసాలాలు, గార్లిక్, కొరియాండర్, కుమిన్, జింజర్, చిల్లీ, ఎనిసీడ్, ఫినుగిక్, బ్లాక్ పెప్పర్, కార్డమమ్, నట్మెగ్, కారవే, సినమన్. కొన్ని మనకి తెలిసినవి, కొన్ని మనకు తెలియని కూడా ఉంటాయి. క్లోవ్ అండ్ టర్మరిక్, షుగర్, అయోడైజ్డ్ సాల్ట్, హైడ్రోలైజ్డ్ వెజిటేబుల్ ప్రోటీన్, న్యాచురల్ ఫ్లేవర్స్ అండ్ న్యాచురల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్, ఎన్హాన్సర్స్, ఎసిడిటీ రెగ్యులేటర్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ స్టార్చ్. కంటైన్స్ వీట్, సోయాబీన్స్. తర్వాత మే కంటైన్ మిల్క్ అండ్ నట్ ఆల్సో. సో మ్యాగీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అంతే ఉన్నాయి. కొంచెం మసాలాలో కొంత డిఫరెన్స్ అయితే ఉంది మనకి, మీరు చూడొచ్చు. క్యారమెల్ సాల్ట్ మిక్స్, మసాలా దగ్గర డిఫరెన్స్, మిగతాది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది బెస్ట్ బిఫోర్ 9 months ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఎసిడిటీ రెగ్యులేటర్స్, అయోడైజ్డ్ సాల్ట్, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్. తర్వాత పెప్పర్ పౌడరు, గార్లిక్, కుమిన్ సీడ్స్. ఈ పర్సంటేజెస్ కూడా మెన్షన్ చేశారు దీంట్లో. సో రెండు హెల్త్ క్వశ్చన్ వైజ్ రెండు సేమ్. సో మైదా అన్నారు కాబట్టి మీరు ఆలోచించుకోవాలి.
ఎక్కువ తినొద్దు అని అంటారు కాబట్టి. సో ఇది ఇవాళ వ్లాగ్. సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ అంటే ఆల్మోస్ట్ రెండు సేమే. కొంత ఇప్పీ నూడిల్స్ కొంత డిఫరెన్స్ చూపిస్తుంది అనుకోవచ్చు. మ్యాగీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఎక్కువ సేల్స్ వచ్చేసి మ్యాగీ. సో మనకి ఒక 0.67 3 grams డిఫరెన్స్ ఉంది రెండింటికి. క్వాంటిటీ వైజ్ కూడా సేమ్, ప్రైస్ వైజ్ కూడా సేమ్. రెండు వెజిటేరియన్ ప్రోడక్ట్స్. సో మీరు టేస్ట్ వైజ్ మీరు చూస్ చేసుకోవాలి. ఒకసారి అది తింటే ఒకసారి ఇది తినొచ్చు. సో రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఈశ్వర్ శరత్.